మంత్రివర్గ విస్తరణకు పార్టీ పదవుల భర్తీకి లింక్ ఉందా? విస్తరణ కంటే పార్టీ పదవుల నియామకాలపైనే పార్టీ పెద్దలు ఫోకస్ చేస్తున్నారా? స్థానిక ఎన్నికలకు ముందే పదవులను ఫైనల్ చేయనున్నారా? ఒకరికి ఒకే పదవి నిబంధనను స్ట్రిక్ట్ గా అమలు చేస్తారా? అలా జరిగితే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యేల సంగతేంటి? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు పార్టీ పదవుల భర్తీకి లింక్. విస్తరణ కంటే పార్టీ పదవుల నియామకాలపైనే పార్టీ పెద్దల ఫోకస్. స్థానిక ఎన్నికలకు ముందే పదవులను ఫైనల్ చేసే ఛాన్స్. ఒకరికి ఒకే పదవి నిబంధనను స్ట్రిక్ట్ గా అమలు. పిసిసి చీఫ్ ఢిల్లీ టూర్ తర్వాత పదవులను ప్రకటించే ఛాన్స్. ఆ తర్వాతే విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతల గుసగుసలు. తెలంగాణలో మొన్నటిదాకా మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు వచ్చాయి. డిసెంబర్ 9న విస్తరణ జరగడం ఖాయమన్న ప్రచారం జరిగింది. తీరా చూస్తే ఆ ఊసే లేకుండా డిసెంబర్ 9 గడిచిపోయింది. ఈ నేపథ్యంలో విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఆశగా ఎదురుచూస్తుంటే ఇప్పుడు మరో వార్త జోరుగా చక్కర్లు కొడుతుంది. విస్తరణ కంటే పార్టీ పదవుల భర్తీకే కాంగ్రెస్ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతుంది. ఇక తెలంగాణలో కొత్త పిసిసి చీఫ్ నియామకం జరిగి 3 నెలలు పూర్తయింది. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ పదవుల పంపకాలపై కసరత్తు జరుగుతుంది. అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ పదవుల విషయంలో చాలా సీరియస్ గా కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చాలా పగడ్బందీగా పదవుల భర్తీపై సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లోని అన్ని స్థాయిల్లో పదవుల భర్తీ జరగనుందని తెలుస్తుంది. ఏ స్థాయి నేతకు ఎలాంటి పదవి ఇవ్వాలనే అంశంపై టీపీసీసీ ఇప్పటికే వర్కౌట్ చేసినట్లు టాక్. పలువురి పేర్లను ఫైనల్ కూడా చేశారట. అయితే ఆశావాహులు మరీ ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇలాంటి ముందస్తు లీకులు ఇవ్వకుండా పదవుల పంపకాలపై పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక్కరికి ఒకే పదవి అన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జోడు పదవులు ఇవ్వరాదని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే అలాంటి వారిని ఒక్క పదవికే పరిమితం చేసి రెండో పదవిని ఇతరులకు కట్టబెట్టడంపై చాలా సీరియస్ గా ఉన్నారట తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు. ఈ నిర్ణయానికి పార్టీలోని మెజార్టీ వర్గాలు కూడా సానుకూలంగానే ఉన్నట్లు టాక్. అందుకే పలు జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో ఆయా చోట్ల కూడా కొత్త ప్రెసిడెంట్లను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచనను హైకమాండ్ కు వివరించేందుకు పిసిసి చీఫ్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లబోతున్నారట. ఆయన హస్తనకు వెళ్లి రాగానే పార్టీ పదవులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక సాధారణంగానే కాంగ్రెస్ లో కొన్ని పదవులకు మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే పార్టీ నేతలు క్యాడర్ కూడా విస్తరణ కంటే ముందే ఇది జరిగిపోవాలని కోరుకుంటున్నారట. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆలోపే పదవుల పంపకాన్ని పూర్తి చేస్తే ఎలక్షన్లో మంచి ఫలితాలు పొందవచ్చన్న వ్యూహం ఉందట. ఈ విషయంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా పట్టుదలగానే ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే విస్తరణ కంటే ముందే పార్టీ పదవుల భర్తీ దిశగా వేగంగా అరుగులు పడుతున్నాయని సమాచారం. సంక్రాంతికి అటూ ఇటుగానే పార్టీ కొలువులను ప్రకటించాలని పిసిసి చీఫ్ కృతనిశ్చయంతో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఇది కుదురుతుందా?
విస్తరణ కంటే ముందే పార్టీ పదవుల భర్తీ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.